ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిశ్చేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. ఓం చంద్రరేఖాలహత్పాలం గంగాంభో విలసజ్జటం పాదపూషా ఇతానంతం ఉమాకాంతపాస్మహే. సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. విశేషంగా అందరికీ ఈ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది సందర్భంగా శ్రీ క్రోధినామ సంవత్సర పంచాంగ పఠనం ప్రత్యేక కార్యక్రమంలో చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నమస్కారం, మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. శ్రీ క్రోధినామ సంవత్సరం మనకి ఈ నామ సంవత్సరంలోనే దాని యొక్క అర్థం కనపడుతుంది. శ్రీ క్రోధినామ సంవత్సరం అంటే క్రోధమును కలిగించేటువంటిది అని, క్రోధమును పెంపొందించేటువంటిది అని మనకి అర్థం ఉన్నది. ఈ సంవత్సరం విశేషంగా ప్రతి చోట, విశేషించి అనేక చోట్ల ప్రపంచవ్యాప్తంగా కొంత యుద్ధ వాతావరణాలు, యుద్ధ భయాలు, కొంత రాజకీయ ఒత్తిళ్ళు, గొడవలు అధికంగా ఉండేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదే కాకుండా ఈ సంవత్సరం మనకి రాజుగా కుజుడు ఉండడం, ఎందుకంటే చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి తిథి మంగళవారం రావడం, ఈ మంగళవారం అవడం చేత నవనాయకులకు అధిపతి ఈసారి మనకి కుజుడు అవడం చేత, కుజుడు రాజు అవడం చేత, అందులో కుజుడు కొంత క్రూరగ్రహం అవడం చేత ఈ సంవత్సరం ఈ ఏవైతే పాలన అవుతున్నాయో ఆ పాలనలో భేదాభిప్రాయాలు కొంత కలగడం, అలాగే విశేషించి ఈ సంవత్సరం ఎవరైతే నేరపూరిత వంటి వాటితో కుట్రలతో ఉంటారో అటువంటి వారికి కొంత శిక్షలు, జైలు వంటి పాలవడం, రాజకీయ నాయకులు కొంత ఇబ్బందులు కలగడం, ఉగ్ర దాడులు, ఉగ్రవాదులు వంటివి కొంత అధికంగా ఉండడం, పశ్చిమ దేశాలలో భారతదేశానికి ఈశాన్య ప్రాంతాల్లో యుద్ధ వాతావరణాలు వంటివి ఉండడం కొంత ఈ సంవత్సరం కనబడుతుంది. ఈ సంవత్సరం మనం నవనాయకుల్ని తీసుకున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ సంవత్సరం నవనాయకులకి అధిపతి అయినటువంటి రాజు కుజుడు, మంత్రి శని అయినాడు. నవనాయకులలో 9 మందిలో 4 శుభులుగా 5 పాపులుగా ఉండడం, మనకు ఉన్నటువంటి ఉపనాయకులు 21 మందిని మొత్తం ఈ 30 వాటిలో కూడా మనం చూసుకున్నట్లయితే 15 శుభులు 15 పాపులుగా కూడా ఉన్నాయి. మొత్తానికి శ్రీ క్రోధినామ సంవత్సరం నవనాయక ఫలితాలు మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం కొంత మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. విశేషించి ప్రపంచవ్యాప్తంగా కొంత ఆర్థిక సంక్షోభం ఏర్పడేటువంటి స్థితి కొంచెం కనబడుతుంది. యుద్ధ భయాలు, యుద్ధ వాతావరణలు భారతదేశానికి పశ్చిమ దేశం వైపు కనబడుతుంది. అయితే మనం భారతదేశంలో శుభ పరిమాణంగా మనం గమనించాల్సింది, చూడాల్సిన విషయం ఏమిటి అంటే భారతదేశానికి ఈ సంవత్సరం అభివృద్ధి కనబడుతుంది. విశేషించి రైతాంగానికి మనం తీసుకున్నట్లయితే కుజుడి ప్రభావం చేత కందులు వంటివి ఈ సంవత్సరం బాగా పండడం, ఎర్రటి భూములకి గిరాకీ అలాగే పంట కూడా అక్కడ మంచి బాగా పండేటువంటి, పప్పు ధాన్యాలు వంటివి ఈ సంవత్సరం బాగా పండేటువంటి స్థితి నవనాయకులు మనం గమనించడం ఉంది. అయితే ఈ సంవత్సరం మనకి ద్వితీయార్థంలో తూర్పు ప్రాంతాలు, అంటే మనకి దక్షిణ భారతంలో ఉన్నటువంటి తమిళనాడు, కొంత రాయలసీమ ప్రాంతాలు, అలాగే విశేషించి తూర్పు ఈశాన్య ప్రాంతాలలో, అలాగే కేరళ, ఉత్తర భారతంలోని ఉత్తరాఖండ్ తూర్పు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి ప్రాంతాల్లో కొంత వరదలు, తుఫాన్లు వంటివి కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థితి కూడా ఈ సంవత్సరం నవనాయకుల ఫలితాల ద్వారా తెలుస్తున్నాయి. అలాగే ఎవరైతే రాజకీయ నాయకులు ఏంటంటే కొంత క్రోధావేశాలతో ఉండేటువంటిది, గొడవపూరితమైనటువంటి వాతావరణంలో ఉండేటువంటి స్థితి కూడా ఇక్కడ మనకి గోచరిస్తుంది. ప్రజలు కూడా కొంత భయాందోళనలతోటి, అలాగే దొంగల వల్ల కూడా ఇబ్బందులు కలగడం వంటివి ఈ సంవత్సరం కనపడుతుందని మాత్రం తెలియజేస్తున్నాను. నవనాయక ఫలితాలు మనం విశ్లేషించుకున్నట్లయితే ఉద్యోగస్తులకి ఉద్యోగంలో భయాందోళనలు, అలాగే వ్యాపారస్తులకి ఆర్థిక సంక్షోభం వలన కొంత ప్రభావం పడేటువంటి స్థితి కనపడుతుంది.
అలాగే రాజకీయ నాయకులకి కుట్రలు భయాలు కూడా కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థితులు ఈ సంవత్సరం కనబడుతుంది. అయితే మీడియా రంగం వారికి, సినిమా రంగం వారికి ఈ సంవత్సరం కొంత కలిసి వచ్చేటువంటి స్థితి మాత్రం కనబడుతుంది. ఐటీ రంగం వారికి కొంత ఇబ్బందులు కలిగేటువంటి స్థితి ఉంది. ఇక నవనాయక ఫలితాలు మనం తీసుకున్నట్లయితే ఆయిల్ అండ్ గ్యాస్ ధరలు పెరగడం, అలాగే రాజు ఇక్కడ కుజుడు అవడం చేత బంగారపు ధరలు, వెండి ధరలు ఈ సంవత్సరం అమాంతం పెరిగేటువంటి స్థితి కనపడుతోంది. కొన్ని చోట్ల అగ్ని ప్రమాదాలు కూడా ఏర్పడేటువంటి స్థితి, దానివల్ల ఇబ్బందులు కలిగేటువంటి స్థితి కూడా కనపడుతోంది. పశ్చిమ దేశాల్లో అనేక ప్రాణ నష్టాలు, యుద్ధ వాతావరణాలు కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థితి కనపడుతుందని తెలియజేస్తున్నాను. శ్రీ క్రోధినామ సంవత్సరంలో మనకి విశేషంగా అసలు ఏ సంవత్సరం అయినా సరే ముహూర్తాలకు వచ్చేటప్పటికి సంవత్సరంలో 6 నుంచి 7 మాసములు ముహూర్తాలు ఉంటాయి. ఎందుకంటే ఉత్తరాయణ పుణ్యకాలం తీసుకున్నట్లయితే చైత్రం, వైశాఖం, జ్యేష్టం ఈ 3 నెలలు, మళ్ళీ మాఘ, ఫాల్గుణ మాసాలు ఈ 5 నెలలు మనకి ముహూర్తాలకి చాలా అనుకూలంగా ఉంటాయి. తర్వాత కొన్ని సందర్భాల్లో దక్షిణాయనంలో శ్రావణ, కార్తీక, అలాగే ఆశ్వయుజ మాసాల్లో కూడా ముహూర్తాలకి మనకి అనుకూలంగా చాలా మనకి మంచి ముహూర్తాలు ఉండేటువంటి ఈ వాతావరణంగా ఉంటుంది. అయితే ఈ క్రోధినామ సంవత్సరంలో మనకి సంవత్సర ప్రారంభం నుంచే మూఢాలు ఉండడం, చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ మాసాలు ఈ 3 ముఖ్యమైన ఉత్తరాయణంలో ఉన్నటువంటి 5 3 మాసాలలో ఈసారి గురుమూఢం, శుక్రమూఢం 2 మూఢాల ప్రభావం చేత ఈసారి విశేషించి ఉత్తరాయణానికి ప్రాధాన్యత మనం ఇస్తూ ఉంటాం. కాబట్టి ఆ ఉత్తరాయణంలో ముహూర్తాలు లేకపోవడం వల్ల ఈ సంవత్సర ప్రారంభంలో ముహూర్తాలు కొంచెం తక్కువ ఉన్నాయనేది మాత్రం వాస్తవం. అయితే అందరూ నిరాశ పడాల్సినటువంటి పని లేకుండా శ్రావణ మాసం, ఆశ్వయుజ, కార్తీక మాసాల్లో ముహూర్తాలు ఉండడం, తిరిగి మనకి సంవత్సరానికి అంత్యభాగమైనటువంటి, అంటే మనకి మళ్ళీ ఈ సంవత్సరం అంత్యభాగంలో వచ్చే సంవత్సరం మకర సంక్రాంతి అవి అయిన తర్వాత మాఘ, ఫాల్గుణ మాసాల్లో మనకి ముహూర్తాలు ఉండడం కొంత ఇది కలిసి వచ్చేటువంటి అంశం. అయితే మొదటి 3 నెలల్లో కొంచెం ముహూర్తాలకి దివ్యమైన సరైన ముహూర్తాలు లేకుండా మూఢాల ప్రభావం వల్ల మాత్రం ఉందని ప్రేక్షకులకు తెలియజేస్తున్నాం. మేషరాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం విశేషంగా గోచారపరంగా చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. మేషరాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్ స్థానంలో బృహస్పతి సంచరించడం, అలాగే మేషరాశి వారికి లాభస్థానంలో శని అనుకూలంగా సంచరించడం, మేషరాశి వారికి ఈ సంవత్సరం వ్యయస్థానంలో రాహు, 6వ స్థానంలో కేతు అనుకూల గ్రహ స్థితిలో ఉండడం ఈ సంవత్సరం మేషరాశి వారికి అద్భుతమైనటువంటి సంవత్సరం తెలియజేస్తున్నాను. మేషరాశి వారి ఈ సంవత్సరం అనుకున్న ప్రతి పని పూర్తి చేయడం, వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అభివృద్ధి పొందడం, విశేషించి ధనలాభం వంటి విషయాలలో, పెట్టుబడుల వంటి విషయాల్లో సత్ఫలితాలు ఇచ్చేటువంటి కనపడేటువంటి సంవత్సరం మేషరాశి వారికి ఇది చాలా దివ్యమైనటువంటి సంవత్సరం. మేషరాశి వారు ఎంతో కాలంగా మీరు ఏవైతే సమస్యలు, ఇబ్బందులు పడుతున్నారో ఆ సమస్యల నుంచి కొంత బయటకు వచ్చి ఏదైనా శుభ ఫలితాలు పొందాలంటే ఈ సంవత్సరం వారికి అనుకూలంగా ఉంది. అయితే మేషరాశి వారికి ఈ సంవత్సరం నరఘోష వంటివి, దృష్టి దోషాలు వంటివి, అలాగే మీరు కొన్ని సందర్భాల్లో తీసుకునేటువంటి ఆవేశ నిర్ణయాలు వంటివి కొంత ఇబ్బంది పెట్టేటువంటివి, ఈ నరఘోష, నరదృష్టి దోషాలు వంటివి కొంత ఇబ్బంది పెట్టే స్థితి మాత్రం కలుగుతుంది. మేషరాశి నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మేషరాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు, ధనలాభం ఖచ్చితంగా కలిసి వస్తాయి. మేషరాశి విద్యార్థులకి ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి సంవత్సరం. మేషరాశి రైతాంగం, సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఆశించిన స్థాయిలో ఫలితాలు వస్తాయని తెలియజేస్తున్నాను. మేషరాశి స్త్రీలకి శ్రీ క్రోధినామ సంవత్సరం కుటుంబ సౌఖ్యం, ఆనందం వంటివి కలిగించేటువంటి సంవత్సరంగా తెలియజేస్తున్నాను. మేషరాశి వారు శ్రీ క్రోధినామ సంవత్సరంలో వారికి ఉన్నటువంటి నరఘోష, నరదృష్టి వంటి దోషాలు తొలగి
మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే మంగళవారం రోజు దుర్గాదేవిని పూజించడం, ఆదివారం రోజు ఆదిత్య హృదయం వంటివి పారాయణం చేయడం, అలాగే మంగళవారం రోజు దుర్గాదేవితో పాటు సుబ్రహ్మణ్యుని కూడా పూజించడం చేత మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. వృషభ రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం విశేషించి చిలకమర్తి పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం జన్మ రాశి యందు బృహస్పతి సంచరించడం, అలాగే వృషభ రాశి వారికి లాభస్థానంలో రాహు, పంచమ స్థానంలో కేతు అనుకూలంగా వ్యవహరించడం, దశమ స్థానంలో శని సంచరించడం. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. జన్మ రాశిలో బృహస్పతి ప్రభావం వలన వృషభ రాశి వారికి పని ఒత్తిళ్ళు ఈ సంవత్సరం అధికంగా ఉంటాయి. వృషభ రాశి వారు ఏ పనిలో టెన్షన్లు పడకూడదని, అలాగే ఏ పని కూడా చాలా హృదయానికి తీసుకోకుండా ప్రశాంతంగా పనులు చేసేటప్పుడు ప్రశాంతంగా చేయాలని, ప్రశాంతంగా వ్యవహరించాలని సూచిస్తున్నాను. ఇక వృషభ రాశికి విశేషించి ఈ సంవత్సరం లాభస్థానంలో రాహు అనుకూలంగా ఉండడం చేత మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా కొంత మీకు విజయాన్ని ఇచ్చేటువంటి స్థితి ఏర్పడుతుంది. దశమంలో శని అనుకూలత వలన వృషభ రాశి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో పని ఒత్తిళ్ల బాధ గురుని వల్ల ఉన్నప్పటికీ శని మరియు రాహువుల అనుకూలత వలన మీరు విజయాన్ని మాత్రం పొందగలరు. వృషభ రాశి స్త్రీలు ఈ సంవత్సరం కుటుంబపరంగా, ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు వహించాలని మాత్రం సూచిస్తున్నాను. ఎందుకంటే వృషభ రాశి స్త్రీలు జాగ్రత్తలు ఆరోగ్య విషయంలో తీసుకోకపోతే, కుటుంబ విషయాల్లో తీసుకోకపోతే కొన్ని సమస్యలు మాత్రం వేధిస్తాయి. వృషభ రాశి వారికి మొదటి 4 నెలలు జన్మగురుని ప్రభావం వల్ల కొన్ని సమస్యలు అధికంగా ఉండడం, రాజకీయ ఒత్తిళ్ళు అధికంగా ఉండేటువంటి స్థితి ఏర్పడుతుంది. ఆఖరి 6 నెలలు కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు శ్రీ క్రోధినామ సంవత్సరంలో కలుగుతాయి. వృషభ రాశి రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం మధ్యస్థ నుండి చెడు ఫలితాలు కొంత అధికంగా ఉన్నాయని తెలియజేస్తున్నాను. వృషభ రాశి వారి శ్రీ క్రోధినామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అనుకుంటే గురు దక్షిణామూర్తిని పూజించాలని, గురు దక్షిణామూర్తి స్తోత్రాలని పఠించాలని తెలియజేస్తున్నాను. మిథున రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం విశేషించి గోచారపరంగా ఇలాంటి గ్రహస్థితి ఉంది. మిథున రాశి వారికి విశేషించి ఈ సంవత్సరం భాగ్యస్థానంలో శని సంచరించడం, వ్యయస్థానంలో బృహస్పతి సంచరించడం, దశమ స్థానంలో రాహు కొంత అనుకూలంగా, చతుర్థ స్థానంలో కేతు అనుకూలంగా వ్యవహరించడం చేత మిథున రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయని సూచిస్తున్నాను. మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఖర్చులు నియంత్రించుకోవాలని సూచిస్తున్నాను. వ్యయస్థానంలో బృహస్పతి ప్రభావం చేత మిథున రాశి వారికి అప్పులు చేయడం, లేదా గృహాలు, లేదా నూతనంగా కొంత బంగారం, లేదా ఇన్వెస్ట్మెంట్లు వంటివి చేయడానికి కావచ్చు, పిల్లల యొక్క సెటిల్మెంట్కి కావచ్చు, వారి యొక్క విద్యకి సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు, ధనాన్ని అప్పు చేసేటువంటి స్థితి, లోన్లు వంటివి తీసుకునేటువంటి స్థితి కొంత గోచరిస్తుంది. అలాగే వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అనుకోని ఖర్చులు, అనవసర ఖర్చులు ఇబ్బంది పెట్టేటువంటి స్థితి శ్రీ క్రోధినామ సంవత్సరంలో మిథున రాశి వారికి కనబడుతోంది. మిథున రాశి వారు విశేషించి శ్రీ క్రోధినామ సంవత్సరంలో నిరుద్యోగులకి, ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగంలో కొంత టెన్షన్లతో కూడిన వాతావరణం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ మిగతా గ్రహాల అనుకూల స్థితి వలన మీరు ఆ యొక్క సమస్యల నుండి బయటకు వచ్చేటువంటి స్థితి గోచరిస్తోంది. మిథున రాశి స్త్రీలు ఈ సంవత్సరం వారి ఆనందం కోసం, ఆర్భాటాల కోసం ధనాన్ని ఖర్చు చేసేటువంటి స్థితి ఏర్పడుతోంది. మిథున రాశి విద్యార్థులకి ఈ సంవత్సరం కలిసి వచ్చేటువంటి సంవత్సరం. మిథున రాశి రైతాంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఆశించిన స్థాయి ఫలితాలు రాకపోయినప్పటికీ శుభ ఫలితాలు,
పెట్టినటువంటి ధనం వచ్చేటువంటి స్థితి మాత్రం కనబడుతోంది. మొత్తం మీద మిథున రాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు అధికంగా ఉన్నాయని తెలియజేస్తూ, మిథున రాశి వారి సంవత్సరం మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అనుకుంటే విశేషంగా ఈ సంవత్సరం గురువారం రోజు ఆలయంలో శనగలతో చేసినటువంటి ప్రసాదాన్ని నివేదించి పంచిపెట్టడం, గురువారం రోజు ముత్తైదువులకు కానీ బ్రాహ్మణులకు కానీ తాంబూలం, శనగలు, అలాగే వస్త్రములు దానం ఇవ్వడం, అలాగే విశేషించి మిథున రాశి వారు దత్తాత్రేయుడిని, దక్షిణామూర్తిని పూజించడం చేత మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. కర్కాటక రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం విశేషించి గోచారపరంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. కర్కాటక రాశి వారికి అష్టమ స్థానం నందు శని, అంటే అష్టమ శని సంచారం, భాగ్యంలో రాహువు, తృతీయంలో కేతువు సంచరించడం, లాభస్థానంలో బృహస్పతి సంచరించడం, ఇది విశేషం. కర్కాటక రాశి వారికి గత సంవత్సరం 2 సంవత్సరాల నుంచి పోల్చుకున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కలిసి వచ్చేటువంటి సంవత్సరం అని తెలియజేస్తున్నాను. ఎందుకంటే కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం లాభస్థానంలో గురుబలం రావడం చేత ఈ సంవత్సరం మీరు చేసేటువంటి ప్రయత్నాలు వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కలిసి రావడం, సత్ఫలితాలు ఇచ్చేటువంటి స్థితిలో ఉండడం గోచరిస్తోంది. కర్కాటక రాశి విశేషించి రైతాంగం వంటి రంగంలో ఉన్నటువంటి వారికి, సినీ రంగం వారికి కూడా ఈ సంవత్సరం కలిసి వస్తుంది. కర్కాటక రాశి స్త్రీలు ఆరోగ్య విషయాల్లో మాత్రం ఈ సంవత్సరం జాగ్రత్తలు వహించాలి. కర్కాటక రాశి రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం అంత కలిసి రాదు. రాజకీయ నాయకులకి మాత్రం ఈ సంవత్సరం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం వంటివి ఏర్పడుతున్నాయి. కర్కాటక రాశి వారికి విశేషంగా వ్యాపారస్తులకి ఈ సంవత్సరం వ్యాపారంలో కొంత మార్పు తెచ్చి ముందుకు వెళ్ళేటువంటి స్థితి ఏర్పడుతుంది. అష్టమ శని ప్రభావం వల్ల కర్కాటక రాశి ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ ఎవరైనా కూడా ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలని మాత్రం సూచిస్తున్నాను. కర్కాటక రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించుకోవాలి, నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించుకోవాలి. ఇదే కాకుండా కర్కాటక రాశి వారు సోమవారం, శనివారం విశేషించి శివాలయంలో అభిషేకం వంటివి చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తున్నాను. సింహరాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం గోచారపరంగా విశేషించి చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. సింహరాశి వారికి ఈ సంవత్సరం కళత్ర స్థానమునందు శని సంచరించడం, అష్టమ స్థానమునందు రాహు, అలాగే ద్వితీయ స్థానమునందు కేతువు సంచరించడం, విశేషించి సింహరాశి వారికి దశమ స్థానంలో బృహస్పతి కేంద్రంలో సంచరించడం చేత ఈ రకమైనటువంటి గ్రహస్థితి సింహరాశి వారికి ఈ సంవత్సరం ఉంది. సింహరాశి వారికి ఈ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మధ్యస్థ ఫలితాలు అధికంగా కనబడుతున్నాయి. సింహరాశి వారికి ఉద్యోగంలో టెన్షన్లు, ఒత్తిళ్లు కొంత ఇబ్బంది పెడతాయి. సింహరాశి వారు వాక్ స్థానంలో కేతు ప్రభావం వల్ల గొడవలకి దూరంగా ఉండాలని సూచిస్తున్నాను. ప్రతి విషయాన్ని హృదయం లోపలికి తీసుకోకుండా అనవసరమైన గొడవలకి, వాదనలకి దూరంగా ఉండాలి. వాక్ స్థానంలో కేతువు, అష్టమ రాహు ప్రభావం చేత మీకు అనవసరమైనటువంటి చికాకులు, ఇబ్బందులు మాత్రం ఈ సంవత్సరం మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. సింహరాశి స్త్రీలు కుటుంబ విషయాల్లో కావచ్చు, ఇతర విషయాల్లో కావచ్చు, ఇక్కడ మాటలు అక్కడ చెప్పడం, లేదా వారికి ఇతర విషయాల్లో వీటికి కొంచెం దూరంగా ఉండి మౌనం వహించడానికి ప్రయత్నం చేస్తే శుభ ఫలితాలు పొందగలనని సూచిస్తున్నాను. సింహరాశి వారి శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఉద్యోగస్తులకు ఉద్యోగంలో రాజకీయ ఒత్తిడి అధికంగా ఉండడం, సింహరాశి రాజకీయ నాయకులకి రాజకీయ పరంగా మధ్యస్థ ఫలితాలు కలగడం,
సింహరాశి వ్యాపారస్తులకి వ్యాపారపరంగా కొంత మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు కలగడం మాత్రం గోచరిస్తుంది. సింహరాశి వారు ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే ఆదివారం ఆదిత్య హృదయ పారాయణం చేయడం, మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వరుని విశేషంగా పూజించడం, అలాగే విఘ్నేశ్వరుని ప్రార్థించడం చేత మరింత శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తున్నాను. కన్యా రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం మార్పు తెచ్చేటువంటి సంవత్సరం తెలియజేస్తున్నాను. చిలకమర్తి పంచాంగత్య మనం చూసినట్లయితే కన్యా రాశి వారికి ఈ సంవత్సరం గోచారపరంగా భాగ్యస్థానంలోకి బృహస్పతి మారడం, 6వ స్థానంలో శని అనుకూలంగా సంచరించడం, ఇక జన్మకేతు కళత్తర రాహు ప్రభావం చేత కన్యా రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం విశేషించి మార్పు తెచ్చేటువంటి సంవత్సరం. గత సంవత్సరంగా ఏవైతే ఇబ్బందులు మీరు ఎదుర్కొన్నారో ఆ ఇబ్బందుల్ని తొలగించుకుని దూరం పెట్టుకుని మీరు విశేషంగా పాజిటివ్ మైండ్తో అంటే మంచి దృక్పథంతో మీరు ముందుకు వెళ్ళి విజయాల్ని పొందేటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని చూడాలి. అయితే కన్యా రాశి వారికి జన్మకేతువు ప్రభావం కళత్తర రాహు ప్రభావం చేత కుటుంబ సమస్యలు, పని ఒత్తిళ్ళు, కొన్ని వేదనలు ఇబ్బంది పెట్టేటువంటి స్థితి గోచరిస్తుంది. అలాగే కన్యా రాశి రైతాంగం, సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి, అలాగే కన్యా రాశికి సంబంధించినటువంటి ఇతర వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ఎలాంటి ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ ఈ సంవత్సరం ధనలాభం, వస్తులాభం వంటివి కలుగుతాయి. కన్యా రాశి వారు ఈ సంవత్సరం కొంత భోగం కోసం, ఆనందం కోసం ధనాన్ని ఖర్చు చేసేటువంటి స్థితి గోచరిస్తుంది. వారు కొన్ని సుఖ సౌఖ్యాల కోసం, ఆనందం కోసం కొంత ధనాన్ని అధికంగా ఖర్చు చేసేటువంటి స్థితి కనబడుతోంది. భాగ్యంలో గురుడు అనుకూలంగా ఉండడం చేత మీరు చేసేటువంటి ఆధ్యాత్మిక భక్తికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు, దైవ ప్రార్థనలు లేదా దానికి సంబంధించినటువంటి తీర్థక్షేత్రాల యాత్రలు వంటివి కూడా శుభ ఫలితాలను ఇస్తాయని తెలియజేస్తున్నాను. కన్యా రాశి వారికి గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే ఈ సంవత్సరం విశేషమైన అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాయని తెలియజేస్తూ, కన్యా రాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందాలి అనుకుంటే గురు దక్షిణామూర్తిని పూజించడం, శనివారం రోజు రాహుకాల సమయంలో దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధించడం, అలాగే విఘ్నేశ్వరుని విశేషంగా పూజించడం చేత మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. తులారాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. తులారాశి వారికి విశేషించి పంచమ స్థానంలో శని అనుకూలంగా సంచరించడం, 6వ స్థానంలో రాహు, వ్యయస్థానంలో కేతువు సంచరించడం. ఇక తులారాశి వారికి ఈ సంవత్సరం అష్టమ గురుని యొక్క సంచారం చేత మధ్యస్థ ఫలితాలు అధికంగా ఉన్నాయి. తులారాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలంగా ఉన్నప్పటికీ అష్టమ గురుని ప్రభావం వల్ల రాజకీయ ఒత్తిళ్ళు మీ మీద అధికంగా ఉంటాయి. ఈ రాజకీయ ఒత్తిళ్ల ప్రభావం చేత అనేక మంది వల్ల అనేక సమస్యలు ఏర్పడడం, నరఘోష, నరదృష్టి మీ మీద కొంత అధికంగా ఉండడం స్పష్టంగా గోచరం అవుతుంది. విశేషించి తులారాశి వారికి ఉద్యోగస్తులకి మొదటి 4 నెలలు ఈ సంవత్సరానికి అంటే ఏప్రిల్ నుండి మనకు ఉన్నటువంటి జూలై వరకు, ఏప్రిల్ నుండి జూలై వరకు ఉన్నటువంటి సమయం ఏదైతే ఉన్నదో ఈ సమయంలో కొంత ఉద్యోగంలో రాజకీయపరమైనటువంటి సమస్యలు అధికంగా ఉండడం, ఇంకా తులారాశి వ్యాపారస్తులకి మొదటి 6 నెలలు కొంత చికాకులు, ఇబ్బందులు కలగడం, తర్వాత 6 నెలలు వ్యాపారంలో అభివృద్ధి కనబడడం గోచరిస్తోంది. తులారాశి స్త్రీలు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. తులారాశి విద్యార్థులకు ఈ సంవత్సరం ద్వితీయార్థం బాగా కలిసి వస్తుంది. తులారాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి మధ్యస్థ ఫలితాలు అధికంగా ఉన్నాయి. తులారాశి వారు అష్టమ గురుడి ప్రభావం తప్పించుకుని నరఘోష, నరదృష్టి వంటి ప్రభావాల నుంచి దూరం అవడానికి దక్షిణామూర్తిని పూజించడం,
దక్షిణామూర్తికి విశేషంగా దక్షిణామూర్తి స్తోత్రాలని ప్రతినిత్యం పఠించుకోవడం. ఇదే కాకుండా తులారాశి వారు నవగ్రహ పీడాహార స్తోత్రం వంటి స్తోత్రాలను పఠించడం వల్ల మరింత శుభ ఫలితాలను పొందుతారని తెలియజేస్తున్నాను. వృశ్చిక రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం గోచారపరంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. వృశ్చిక రాశి వారికి విశేషించి ఈ సంవత్సరం చతుర్థ స్థానంలో శని అర్ధాష్టమ శని ప్రభావం ఉండడం, వృశ్చిక రాశి వారికి పంచమంలో రాహు, అలాగే లాభంలో కేతు అనుకూలంగా వ్యవహరించడం, అలాగే వృశ్చిక రాశి వారికి కళత్ర స్థానంలో బృహస్పతి సంచరించడం, ఇది వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కలిసి వచ్చేటువంటి విషయం. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం గురుబలం ప్రభావం చేత, అలాగే అర్ధాష్టమ శని అంత్యభాగంలో ఉండడం చేత ఈ సంవత్సరం మార్పు తెచ్చి కొంత శుభ ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరం. వృశ్చిక రాశి వారి ఈ సంవత్సరం ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలని సూచిస్తూ, పని విషయాల్లో కొంత ఒత్తిళ్లకు లోనైనప్పుడు మాత్రం దాన్ని ఆ ఒత్తిళ్ళని ప్రశాంతంగా మీరు తీసుకుని ప్రశాంతంగా మీరు దానికి పరిష్కారాన్ని వెతుకుని ముందుకు వెళ్ళాలని మాత్రం సూచిస్తున్నాను. వృశ్చిక రాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఈ సంవత్సరం కలిసి వస్తుంది. వృశ్చిక రాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఒత్తిళ్లతో కూడి ఉన్నటువంటి వాతావరణం ఉన్నప్పటికీ ఈ సంవత్సరం ద్వితీయార్థం మీకు శుభ ఫలితాలు ఇస్తాయి. ఇంకా వృశ్చిక రాశి రైతాంగం, సినీ రంగం వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి విశేషించి వ్యాపార పరంగా ఈ సంవత్సరం కలిసి వస్తుందని తెలియజేస్తున్నాను. వృశ్చిక రాశి స్త్రీలకి ఆరోగ్య విషయాలు, కుటుంబ విషయాలు, వ్యవహారాల్లో అర్ధాష్టమ శని ప్రభావం చేత జాగ్రత్తలు వహించాలని మాత్రం సూచిస్తున్నాను. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అనుకుంటే శనివారం రోజు నవగ్రహ ఆలయాలకు వెళ్ళి అక్కడ శనికి తైలాభిషేకం చేసుకోవడం, దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలను పఠించుకోవడం, అలాగే విశేషించి ఆదిత్య హృదయం వంటి పారాయణం చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. ధనువు రాశి వారికి ఈ సంవత్సరం విశేషంగా తృతీయ స్థానంలో శని సంచరించడం, చతుర్థ స్థానంలో రాహు, దశమ స్థానంలో కేతువు సంచరించడం, ఇంకా 6వ స్థానమైనటువంటి శత్రుస్థానంలో బృహస్పతి సంచరించడం, ఈ రకమైనటువంటి గ్రహస్థితిలో ధనువు రాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు కనపడుతున్నాయి. ధనువు రాశి వారికి ఏలినాటి శని అయిపోయినప్పటికీ, శని అనుకూలంగా ఉన్నప్పటికీ శత్రుస్థానంలో బృహస్పతి ప్రభావం చేత ఈ సంవత్సరం మీకు నరఘోష, నరదృష్టి, శత్రుబాధ, శత్రుపీడ అధికంగా ఉండేటువంటి స్థితి కనపడుతుంది. ధనువు రాశి వారికి కుటుంబంలో కావచ్చు, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అనవసరమైన వాదనలు, సమస్యలు, చికాకులు కొంత అధికంగా ఉండేటువంటి స్థితి గోచరిస్తోంది. ధనువు రాశి వారు అందువల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా వాదనలకి, శత్రువర్గానికి దూరంగా ఉంటూ ప్రశాంతమైన నిర్ణయాలతో ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళాలని సూచిస్తున్నాను. ధనువు రాశి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో కొంత ఒత్తిళ్ళు అధికంగా ఉంటాయి, రాజకీయ ఒత్తిళ్ళు వేధించేటువంటి స్థితి ఉన్నది. అయినప్పటికీ ధనువు రాశి వారికి ద్వితీయార్థము మీకు కలిసి వస్తుందని తెలియజేస్తున్నాను. ధనువు రాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం వ్యాపారంలో మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. పెట్టిన పెట్టుబడి మాత్రం వస్తుంది, ఆశించిన స్థాయి లాభాలు ఉండకపోవచ్చని సూచిస్తున్నాను. అయితే ధనువు రాశి వ్యాపారస్తులకి అప్పుల బాధలు కొంత తొలగుతాయని మాత్రం తెలియజేస్తున్నాను. ధనువు రాశి స్త్రీలకి ఈ సంవత్సరం కొంత కలిసి వస్తుంది. ధనువు రాశి రైతాంగం, సినీ రంగం వారికి ఈ సంవత్సరం అంత ఆశించిన స్థాయిలో ఫలితాలు ఉండేటువంటి స్థితి కనపడట్లేదు. మొత్తం మీద ధనువు రాశి వారికి ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అనుకుంటే విశేషంగా గురువారం రోజు దత్తాత్రేయుని పూజించడం, అలాగే ఈ శత్రుస్థానంలో ఉన్నటువంటి బృహస్పతి వలన దక్షిణామూర్తి స్తోత్రం వంటివి పఠించుకోవడం, అలా విశేషించి నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని గురువారం పఠించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. మకర రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం విశేషించి ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. మకర రాశి వారు ఏలినాటి శనిలో ఉన్నారని భయాందోళనలో కానీ, లేదా ఇబ్బందుల్లో కానీ, అపోహల్లో కానీ ఉన్నట్లయితే వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం కలిసి వచ్చేటువంటి సంవత్సరం,
మార్పు తెచ్చేటువంటి సంవత్సరం తెలియజేస్తున్నాను. విశేషంగా మకర రాశి వారికి ఈ సంవత్సరం ఏలినాటి శని యొక్క అంత్య భాగం అవడం, ఇదే కాకుండా మకర రాశి వారికి ఈ సంవత్సరం బృహస్పతి పంచమంలో అనుకూలంగా ఉండడం, మకర రాశి వారికి తృతీయంలో రాహు, భాగ్యంలో కేతు అనుకూలంగా వ్యవహరించడం చేత ఈ సంవత్సరం మకర రాశి వారికి మార్పు తెచ్చి శుభ ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరాన్ని మాత్రం గ్రహించాలి. మకర రాశి వారికి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడం, ప్రమోషన్లు వంటివి ఏర్పడడం. ఇక మకర రాశి రైతాంగం, సినీ రంగం వారికి ఈ సంవత్సరం కొంత సత్ఫలితాలు కలగడం. మకర రాశి వ్యాపారస్తులకి ప్రథమార్థం మధ్యస్థ ఫలితాలు, ద్వితీయార్థం అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగించడం. ఇంకా మకర రాశి స్త్రీలకి ఈ సంవత్సరం కొంత శారీరకంగా, మానసికంగా కొంత ఆహ్లాదకరంగా ఉండడం, కొంత మార్పు రావడం, కుటుంబంలో కూడా కొంత ఆనందకరమైనటువంటి వాతావరణం విశేషం. ఇంకా మకర రాశి వారికి కోర్టు విషయాలు, వ్యవహారాల్లో ఈ సంవత్సరం కొంత అనుకూలమైనటువంటి తీర్పులు వంటివి వచ్చేటువంటి స్థితి గోచరిస్తుంది. మకర రాశి రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం కొంత కలిసి వస్తుందని సూచిస్తున్నాను. మకర రాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందాలి అనుకుంటే మందపల్లి, శని, సింగాపూర్, తిరునల్లారు వంటి దివ్యక్షేత్రాలను దర్శించడం, శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం, అలాగే శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. శ్రీ క్రోధినామ సంవత్సరం కుంభరాశి వారికి చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. శ్రీ క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వారికి జన్మరాశిలో శని సంచరించడం, ఇక కుంభరాశి వారికి ద్వితీయ స్థానంలో రాహు, అష్టమ కేతు ప్రభావం, ఇక కుంభరాశి వారికి చతుర్థ స్థానంలో బృహస్పతి సంచరించడం. కుంభరాశి వారికి ఏలినాటి శని, జన్మశని ఉన్నప్పటికీ గత 2 సంవత్సరాలతో పోల్చుకున్నట్లయితే ఈ సంవత్సరం మార్పు తెచ్చి కొంత కలిసి వచ్చేటువంటి సంవత్సరంగా తెలియజేస్తున్నాను. కుంభరాశి వారు చాలామంది ఏలినాటి శని ప్రభావం, ఆ భయము, అపోహలతో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం కలిసి వచ్చేటువంటి సంవత్సరం, కొంత సత్ఫలితాలు, కొంత మార్పు తెచ్చేటువంటి సంవత్సరం మాత్రం సూచిస్తున్నాను. కుంభరాశి వారు అప్పు చెయ్యొద్దు, అప్పు ఇవ్వద్దు, ఈ విషయాల్లో మాత్రం ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలని మాత్రం సూచిస్తున్నాను. కుంభరాశి వారికి విశేషించి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నం కలిసి రావడం, ఉద్యోగస్తులకు ఉద్యోగ మార్పు లేదా ఉద్యోగంలో కొంత సహాయం కలగడం గోచరిస్తుంది. కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం వల్ల ఆరోగ్య విషయాలు, కుటుంబ సమస్యలో కొంత జాగ్రత్తలు వహించాలి. కుంభరాశి వారికి విశేషించి రైతాంగం, సినీ రంగం వారికి మధ్యస్థ ఫలితాలు ఈ సంవత్సరం కొంత అధికంగా ఉన్నాయి. కుంభరాశి విద్యార్థులకు ఈ సంవత్సరం కలిసి వచ్చేటువంటి సంవత్సరం. కుంభరాశి స్త్రీలకి ఈ సంవత్సరం అనేక విధాలుగా కొంత కలిసి వస్తుందని సూచిస్తున్నాను. కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ మార్పు తెచ్చి అనుకున్న పనులలో విశేషమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరంగా ఈ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉండబోతుందని తెలియజేస్తూ, కుంభరాశి వారి ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే శనివారం శివాలయంలో అభిషేకాలు వంటివి చేసుకోవడం, అలాగే నవగ్రహ ఆలయాల్లో శని ఆలయానికి సందర్శించి అక్కడ తైలాభిషేకం వంటివి చేసుకోవడం, నవగ్రహ పీడాహార స్తోత్రం వంటి స్తోత్రాలను పఠించడం వల్ల మరింత శుభ ఫలితాలు మీకు కలుగుతాయని తెలియజేస్తున్నాను. మీనరాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం గోచారపరంగా ఇలాంటి గ్రహస్థితి కనబడుతోంది. చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా మీనరాశి వారికి జన్మ రాహు, కళత్రంలో కేతు, అలాగే మీనరాశికి తృతీయ స్థానంలో బృహస్పతి, వ్యయస్థానంలో శని, ఏలినాటి శని ప్రభావం ఉండడం విశేషం. మీనరాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం అంత అనుకూలంగా లేదు, జాగ్రత్తలు వహించవలసినటువంటి సంవత్సరం అని సూచిస్తున్నాను. మీనరాశి వారు జన్మ రాహు ప్రభావం చేత ఆరోగ్య సమస్యలు,
కుటుంబ సమస్యలు ఇబ్బంది పెడతాయి. మీనరాశి వారు ఆవేశపూరిత నిర్ణయాలకి, ఆగ్రహావేశాలకి దూరంగా ఉండాలి. జన్మరాహు వల్ల, క్రోధావేశాల వల్ల, అవ్వవలసిన పనుల వల్ల లాభం జరగాల్సిన చోట కూడా నష్టం ఏర్పడేటువంటి స్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో బీపీ, షుగర్ వంటి వాటి వల్ల సమస్యలు, ఇబ్బందులు మీనరాశి వారికి ఈ సంవత్సరం కలిగేటువంటి స్థితి ఉన్నది. వ్యయస్థానంలో ఏలినాటి శని ప్రభావం, అలాగే బృహస్పతి తృతీయంలో కొంచెం ఇబ్బందికరమైనటువంటి స్థితిలో ఉండడం చేత మీనరాశి వారికి ఈ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కొంత చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయని మాత్రం సూచిస్తున్నాను. మీనరాశి నిరుద్యోగులకి, ఉద్యోగస్తులకి ఉద్యోగంలో కొంత సమస్యలు అధికంగా ఉండేటువంటి స్థితి గోచరిస్తోంది. మీనరాశి వ్యాపారస్తులకి అప్పుల బాధలు, ధనం సమయానికి అందలేనటువంటి స్థితి గోచరిస్తోంది. మీనరాశి వారు అప్పు చెయ్యొద్దు, అప్పు ఇవ్వద్దని సూచిస్తూ ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు వహించాలి. ఎవరికైతే ధన సమస్యలు లేవో అటువంటి వారికి కొంత ప్రభుత్వం ద్వారా కావచ్చు, కొన్ని నిఘా సంస్థల ద్వారా కావచ్చు ఇబ్బందులు కలిగేటువంటి స్థితులు కూడా గోచరిస్తున్నాయి. మీనరాశి వారి కోర్టు వ్యవహారాలు అటువంటి వాటిలో కొంత జాగ్రత్తలు వహించాలి. మీనరాశి విద్యార్థులకి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. మీనరాశి స్త్రీలు ఆరోగ్య విషయాల్లో, కుటుంబ విషయాల్లో కొంత ఖచ్చితమైన జాగ్రత్తలు వహించడం మంచిదని సూచిస్తున్నాను. మీనరాశి వారు మరింత శుభ ఫలితాలు శ్రీ క్రోధినామ సంవత్సరంలో పొందాలి అనుకుంటే గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, ఓం నమః కృష్ణాయ నీలాయ శిఖంఠ నివాయ చ నమః కాలాగ్ని రూపాయ కృతాంతాయ చ వై నమః అనేటువంటి దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించుకోవడం, అలాగే విశేషించి శనివారం రోజు శివాలయంలో అభిషేకాలు వంటివి చేసుకోవడం, ఆదివారం ఆదిత్య హృదయ పారాయణం, అలాగే నవగ్రహ పీడాహార స్తోత్రం వంటివి పఠించుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు మీనరాశి వారికి కలుగుతాయని తెలియజేస్తున్నాను. ఇప్పుడు మేషరాశి నుండి మీనరాశి వరకు మనం చూసినటువంటి రాశి ఫలితాల్లో ఏ రాశికి మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, ఎలాంటి స్తోత్రాలు పఠించుకోవాలో మనం స్పష్టంగా చెప్పాం. వారు అలాంటివన్నీ కూడా పాటించడం వల్ల ఆ గ్రహ దోషాలు వాళ్ళకి కొంత తగ్గి శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది కాకుండా ఈ సంవత్సరం మనకి కొన్ని ప్రత్యేకంగా మేషరాశి, అలాగే విశేషించి కొంత మిథున రాశి, కన్యా రాశి ఇలాంటి రాశుల వారికి కొంత కలిసి వచ్చేటువంటి ఫలితాలు, సింహరాశి, ధనురాశి వారికి కొంత మధ్యస్థ ఫలితాలు ఇలా ఉన్నాయి. ఇది కాకుండా ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శనిలో ఉన్నటువంటి కర్కాటక, వృశ్చిక మరియు మకర రాశి వారికి ఈ సంవత్సరం, అలాగే కొంత కుంభరాశి వారికి కూడా ఈ 4 రాశుల వారికి మార్పు తెచ్చి వారికి ఆ శని ప్రభావం ఉన్నప్పటికీ శుభ ఫలితాలు ఇచ్చేటువంటిగా ఉన్నాయి. ఇంకా విశేషించి మీనరాశి వారికి కొంత ఈ సంవత్సరం ఇబ్బందికరమైనటువంటి స్థితులు ప్రత్యేకంగా మీనరాశి వారికి, కొంత ధనురాశి వారికి కూడా కనపడుతున్నాయని మాత్రం మనం తెలియజేస్తున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సాక్షి టీవీ ఛానల్ వారికి, సాక్షి ప్రేక్షకులందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సరంలో శుభాలు కలగాలి, భగవంతుడి యొక్క అనుగ్రహం కలగాలి, ఈ లోకమంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ, లోకా సమస్త సుఖినో భవంతు అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ.